నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో రాజకీయ సునామీకి రంగం సిద్ధమైందా? రాజకీయ పార్టీలన్నీ ప్రచార సభలకు సిద్ధమవుతున్నాయా? విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం దద్దరిల్లబోతోందా? ఎన్నికల వరకు నాన్ స్టాప్ సభలతో పవన్ ప్రజల్లోకి రానున్నారా? మరో 2 మాసాల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒకవైపు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. అదే సమయంలో పోలింగ్ బూతులు, భద్రత, అధికారుల బదిలీలు తదితర కీలక అంశాలపైన దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో వచ్చే ఫిబ్రవరిలో ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాజకీయ పార్టీలు ప్రచారం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. వైనాట్ 175 అంటూ పలువురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ మారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బడా నేతలు జగన్కి గుడ్ బై చెబుతూ జనసేన, టీడీపీలో చేరుతున్నారు. అయితే జగన్ భజనలో మునిగి తేలుతున్న వాళ్లేమో టికెట్ రాకపోయినా వైసీపీలోనే ఉంటామంటూ అధినేత మెప్పు పొందుతూ టికెట్లను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించింది వైసీపీ. మిగిలిన నియోజకవర్గాలపైన దృష్టి పెట్టింది. ఈ కసరత్తు ఇలా కొనసాగుతుండగానే కీలకమైన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల పాటు ఆయన తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమయ్యారు. బటన్ నొక్కే పేరుతో బహిరంగ సభలు పెట్టి రాజకీయ విమర్శలు చేయడానికి పరదాలు కట్టుకుని రావడం తప్ప ఈ 5 ఏళ్లలో ప్రజల్ని కలిసిందే లేదు, సమస్యలను పరిష్కరించిందే లేదు. జగన్పై ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బహిరంగ సభలు ప్రారంభించాలనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఎదురయ్యే భారీ పోటీని ముందుగానే అంచనా వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకే ప్రధానంగా ఈ 56 మాసాల తమ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాలు, నాడు నేడు, జగనన్న ఇళ్లు ఇలా ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అదే సమయంలో గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలంటూ ప్రజలకు ఆయా విషయాలపైన పోలికలు చూపించే ప్రయత్నం కూడా చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంగ్రామంలోకి దాదాపు దిగిపోయినట్టే కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే జనవరి 27 నుంచి ప్రచార పర్వానికి నాంది పలుకుతున్నారట. విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో సంగివలసలో వైసీపీ భారీగా ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇక్కడి నుండి ఎన్నికలకు వైసీపీ ప్రచార శంఖం పూరించనుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం ముమ్మరంగా సాగుతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఇక రా కదలిరా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చంద్రబాబు జనవరి 27న అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. రా కదలిరా పేరుతో 25 లోక్సభ స్థానాల పరిధిలో దాదాపు ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను నిర్వహించనున్నారు. అయితే తొలి సభ జనవరి 5న ఒంగోలు లోక్సభ స్థానం నుంచి కనిగిరిలో జరిగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సభలకు విరామం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అయోధ్య రామాలయం హడావుడిని కూడా దృష్టిలో ఉంచుకుని 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా సభలకు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత అంతా యథావిధిగా ముందుగానే అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం సభలు జరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నెలాఖరు నుంచి నాన్ స్టాప్ సభలతో రాష్ట్రాన్ని దున్నయ్యబోతున్నారట. ఇప్పటికే వారాహి యాత్ర పేరిట 4 దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాలలో పర్యటించారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ యాత్రలకు ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతూ సభలను సమావేశాలను సర్కారు అడ్డుకోవడం లాంటి చర్యలతో ప్రతిపక్ష పార్టీల పర్యటనలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఓవైపు జనసేన, టీడీపీ అభ్యర్థుల లిస్ట్ని పవన్, చంద్రబాబు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రంలో బాబు, పవన్ టూర్లు, ఉమ్మడి సభలతో ప్రచారం చేయబోతున్నారని పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ఏపీని 5 భాగాలుగా విభజించి మరీ తన పర్యటనను పెట్టుకున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారట. ఇక ఆయా జోన్లకు ఇన్ఛార్జీలను కూడా నియమించారని తెలుస్తోంది. ప్రతి జోన్లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉంటారని తెలుస్తోంది. అత్యంత పగడ్బందీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ ఆలోచిస్తున్నారు. అయితే ఒకసారి పర్యటన మొదలు పెడితే ఇక ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు జనంలో ఉండేలా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారట. దాదాపు 80 రోజుల పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిరోజు 3 సభలకు పవన్ హాజరు కానున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తానికి జెట్ స్పీడ్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. దీంతో జనవరి నెలాఖరులోగా పవన్ పర్యటనల స్కెడ్యూల్ ఖరారవుతుందని తెలుస్తోంది. ఇక పవన్ ప్రసంగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ సహా వైసీపీ నేతలు ఎంతగా వ్యక్తిగత విమర్శలు చేసినా పవన్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు నాన్ స్టాప్ యాత్రలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రభుత్వ వైఫల్యాలను బజారున పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీతో ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. అయితే మేనిఫెస్టో కూడా భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటించబోతున్నారని సమాచారం. అటు చంద్రబాబు, ఇటు పవన్ వేరువేరుగా బహిరంగ సభలు పెడుతూనే మధ్య మధ్యలో ఉమ్మడి సభలతో ప్రజలను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు లభించే నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి. మొత్తానికైతే జనసేనలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తులో జనసేన నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏపీలో ఎన్నికల ప్రచారాలు మొదలవబోతున్నాయి. చూడాలి మరి ఈ రాజకీయ సునామీలో నెగ్గేదెవరు, తగ్గేది ఎవరోనన్నది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నాన్ స్టాప్ సభలతో పార్టీ అధినేతలంతా ప్రజల్లోకి వెళ్లనున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ఇక ఏపీలో వాతావరణం అంతా హీటెక్కబోతోంది. చూడాలి మరి వీరిలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబెడతారో అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.